నారాయణపేట జిల్లా కేంద్రంలో జీపీ శెట్టి ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గొల్ల కురుములకు రెండవ విడత కింద 12 యూనిట్ల గొర్రెల పంపిణీ చేసి తదుపరి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి శారది ముబారక్ చెక్కులను శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని అన్నారు। ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయంటే ఈ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంన ఎంత గొప్పగా ముందుకు పోతోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి జరుగుతున్నాయని ఆయన అన్నారు। రైతు బంధు, రైతు బీమా, చేనేత బీమా ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు అందిస్తున్న పథకం కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు। అవసరంలేమో సుబ్బులు చేసుకొని బతుకుతారు, మేదరోళ్ళేమో గుడ్లల్లుకొని బతుకుతారు, కమ్మరోళ్ళేమో ఇక మీకు అన్ని తెలుసు మన పనిముట్లు వ్యవసాయానికి తగిన పనిముట్లన్నీ కూడా వాళ్ళు చేసి వాళ్ళు బతుకుతారు। అటువంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రతి కుటుంబంలో ఎవరైతే దాని మీద బతుకు ఒకరు గుర్తుపెట్టుకోవాలి, సార్ నేను కుమ్మరోళ్ళు అందరూ వస్తాను, సార్ నేను మేదరోళ్ళు అందరూ వస్తాను, ఎవరైతే ఆ వాళ్ళ వృత్తి మీద బతుకుతున్నారో గుడ్లతో బతుకుతున్నారో వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తారు।